ఇస్తూ ఇంకో చేయితో మనం ఇటు తీసుకుంటున్నాం. అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది నేను చెప్తా ఉన్నాము. రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారో, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో, కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ నిర్ణయాలు తీసుకొని ఈ విధంగానే మేము మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ప్రైవేటైజేషన్ అనేదే మా విజను, మా మెషిన్ అనేది బిజినెస్, మా ఐడియాలజీ, మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు